పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సయీం అయూబ్ బుమ్రా బౌలింగ్ను ఫస్ట్ బాల్ ఎదుర్కోవడానికి క్రీజ్లో సిద్ధంగా ఉన్నాడు. ఆ టైంలో బుమ్రా చాలా తెలివిగా బౌలింగ్ వేస్తాడని గ్రహించాల్సింది పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సయీం అయూబ్. నాకు తెలిసి సయీం అయూబ్ ఇంటర్నేషనల్ క్రికెట్లో బుమ్రా కంటే అనుభవం తక్కువ. అలాంటి సందర్భంలో కనీసం మొదటి బంతిని జాగ్రత్తగా ఆడాలి. నేను చెప్పాలంటే బుమ్రా లాంటి బౌలర్ని ఎదుర్కొన్నప్పుడు ఫస్ట్ ఓవర్ అంతా కూడా జాగ్రత్తగా ఆడినా ఎటువంటి నష్టం ఉండదు. ఒక్కసారి క్రీజ్లోకి నిలదొక్కున్నాక సెట్ అయ్యాక ఆ తర్వాత పరుగులు ఈజీగా వస్తాయి. కానీ సయీం అయూబ్ ఆ యాంగిల్లో ఆలోచించలేదని వ్యాఖ్యానించాడు. బ్రిట్లీ మాట్లాడుతూ, నాకు తెలిసి సయీం అయూబ్ చాలా తప్పు చేశాడు, అలా ఆడాల్సింది కాదు. కనీసం బుమ్రా వేసిన మొదటి ఓవర్ను బాగా అబ్జర్వ్ చేయాల్సింది. మొదటి బంతికే బుమ్రా షార్ట్ బంతిని వేశాడు. దాన్ని కూడా సరిగా అర్థం చేసుకోలేక బ్యాట్ ఎత్తాడు. నిజానికి తన అదృష్టం కొద్దీ అది తరడమైన దిశగా సిక్సర్ వెళ్ళింది. లేదంటే ఫస్ట్ బంతికే అతను అవుట్ కావాల్సింది. అప్పటికైనా అతను కాస్త జాగ్రత్తగా ఆడి ఆ ఓవర్ కంప్లీట్ చేయాల్సింది. కానీ అలా కూడా ఆడలేదు. రెండో బంతిని కూడా అలాగే షాట్ ఆడాలని, స్ట్రైట్ షాట్ ఆడాలని ట్రై చేశాడు. దాని ఫలితం అతను ఎల్బిడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. నేను నాకున్న అంతర్జాతీయ క్రికెట్లో ఎక్స్పీరియన్స్ బట్టి చెబుతున్నా, మనకంటే గొప్ప బౌలర్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఎంతటి బ్యాట్స్మెన్ అయినా కాస్త చూసుకొని బ్యాటింగ్ చేయాలి. కానీ అలా చేయలేదని వ్యాఖ్యానించాడు బ్రిట్లీ. ఫ్లాట్ పిచ్పై ఒక బ్యాట్స్మెన్ ఒక్కోసారి తప్పుడు షాట్ ఆడినా అది బ్యాట్కు కనెక్ట్ అయ్యి బౌండరీ వెళ్ళొచ్చేమో. కానీ ఇలాంటి ట్రిపికల్ స్వింగ్ అండ్ స్పిన్ పిచ్లపై బ్యాట్స్మెన్ చూసుకొని ఆడాలి. సయీం అయూబ్ అక్కడే అదే మిస్టేక్ చేశాడంటూ వ్యాఖ్యానించాడు. మనం క్రీజులోకి వచ్చినప్పుడు షాట్ ఆడాలి, సిక్సర్ బాదాలి, బౌండరీ బాదాలి అని మాత్రమే ఆలోచించకూడదు. బౌలింగ్ ఎవరు వేస్తున్నారు, పిచ్ ఎలా ఉంది, పిచ్ కండిషన్స్ ఎలా ఉంది అని కూడా ఆలోచించాలంటూ సలహా ఇచ్చాడు బ్రిట్లీ. పోనీ ఫస్ట్ బంతిని ఏదోలా ఆడేశాను, సెకండ్ బంతిని అయినా జాగ్రత్తగా ఆడా అంటే అది లేదు. బుమ్రా స్ట్రైట్ బంతిని వేస్తే దాన్ని స్ట్రైట్ ఫోర్ బాదాలని చూశాడు. కానీ అతను బ్యాట్ ఎత్తే లోపే బంతి బుల్లెట్లా అయూబ్ ప్యాడ్స్కు ముందుగా తాకి ఎల్బిడబ్ల్యూ రూపంలో అవుట్ అయిపోయాడని వ్యాఖ్యానించాడు.